ఏపీలో కూటమి ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. దశాబ్ద కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుంది. 45 రోజుల్లో సమస్యకి పరిష్కారం చూపేలా మార్గదర్శకాలు రూపొందించారు. తొలి రోజు రెవెన్యూ సదస్సుకి ప్రజల నుంచి అనూహ్య స్పందనొస్తోంది. రచ్చబండ కార్యక్రమంలో తహసీల్దార్లకి తమ సమస్యల్ని చెప్పుకుంటున్నారు ప్రజలు. దశాబ్ద కాలంగా పరిష్కారం కాని సమస్యలు, భూ వివాదాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. ఇక ప్రధానంగా 5 ముఖ్య సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అన్ని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కొంతమంది అధికారులు కొంతమంది లంచానికి ఆశపడో, రాజకీయ నాయకుల ఒత్తిడికి లోబడో చేసిన తప్పుల ఫలితమే ఈరోజు ఇంత భూమికి సంబంధించిన అనిశ్చితి ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి పేదవాడి యొక్క సమస్య తీర్చాలి అని చెప్పే లక్ష్యంతో మేము పీజీఆర్ఎస్ పెట్టడం, అవి రిట్రెస్ చేయడం అన్ని జరుగుతూ ఉన్నాయి. రిట్రెస్ చేయడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు 10% ఆడిట్ కూడా చేస్తా ఉన్నారు. అంటే రిట్రెసల్ అయిన తర్వాత నిజంగా ఆ మనిషి హ్యాపీగా ఉన్నాడా లేదా అని చెప్పేది అది ఆలోచన కూడా 10% థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేయడం జరుగుతూ ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఉన్నటువంటి ప్రేమ, వారి యొక్క సమస్యలు పరిష్కరించబడినటువంటి తీరు కూడా కనుక్కోవడం కూడా ఒక గొప్ప ఆలోచన తెలియజేస్తామని. పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. తొలి రోజు ప్రధానంగా 5 సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని వినతులు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సమస్యల దిశగా ఏ విధమైన పరిష్కారం చూపబోతున్నారు అండ్ వీటన్నింటినీ స్వీకరించిన అనంతరం ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి? అంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టంగా ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఒక ప్రణాళిక అయితే రూపొందించింది. ఈ రోజు ప్రారంభమైన తర్వాత దాదాపు 33 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సదస్సులు కొనసాగుతాయి. అయితే ఈ సదస్సుల్లో వచ్చిన అర్జీలకు సంబంధించి అన్ని అంశాలను కూడా 45 రోజుల్లోగా పరిష్కరించే విధంగా ఇప్పటికే ఒక ప్రణాళిక అయితే అధికారులంతా కూడా రూపొందించారు. అయితే ప్రధానంగా ఇవాళ 5 ప్రధానంగా సమస్యల మీద ఎక్కువగా అర్జీలు వచ్చినట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రతి తహసీల్దారు కూడా మండల కేంద్రంలోని ఏదో ఒక గ్రామ పంచాయతీలో ఈరోజు సదస్సులో పాల్గొంటున్నారు. అయితే మనం 2-3 తహసీల్దారుతో మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 22A సంబంధించి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ప్రధానంగా వీటన్నిటికి కూడా ప్రభుత్వం భూముల కింద గుర్తించి కొన్ని రికార్డ్స్లో సర్వే నెంబర్లు కూడా దాదాపుగా ప్రభుత్వ భూములుగా గుర్తించడం వల్ల ఎవరైతే సొంతదారులు ఉంటారో, యజమానులు ఉంటారో 22A జాబితా నుంచి తమ భూమిని తొలగించాలంటూ కూడా ఎక్కువ మంది ఈరోజు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత ప్రధానంగా వచ్చింది సర్వే చేయాలని. అంటే చిన్న చిన్న కమతాలు ఉన్న వాళ్ళు తమ భూములు అమ్మకానికి పెట్టినప్పుడు లేదా తమ భూముల్లో కొంత సమస్యలు ఏర్పడినప్పుడు సర్వే కోసం వెళ్తూ ఉంటారు. ఈ సర్వేకి సంబంధించిన అంశాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. అదేవిధంగా రికార్డుల్లో పేరు మార్పులు అడంగల్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, కొన్నిసార్లు తప్పులు తడగ్గా ఈ జాబితా రూపొందించిన నేపథ్యంలో వాటిలో పేర్ల మార్పుల కోసం కూడా చాలామంది ఈ అర్జీలు ఇచ్చినట్టుగా కూడా అధికారులు, సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద రెవెన్యూ సదస్సులో చూసినట్లయితే దాదాపుగా అర్జీలు వచ్చిన అన్నింటినీ కూడా ప్రధానంగా ఒక సెగ్రిగేట్ చేసి వాటన్నింటినీ కూడా కంప్యూటరీకరణ ఎప్పటికప్పుడు వెంటనే చేసేస్తూ ఉన్నారు. ఒకవైపు విఆర్ఓలు, తహసీల్దార్ కూడా అదే రెవెన్యూ సదస్సులో ఉండటం, వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక సార్ట్అవుట్ చేసి ఏ సమస్యని ఎప్పటిలోగా పరిష్కరించవచ్చు, ఒకవేళ స్పాట్లో కూడా పరిష్కరించే అవకాశం ఉంటే వాటిని స్పాట్లో కూడా పరిష్కరిస్తున్నారు. మరొక వైపు కొన్నిసార్లు సంబంధించి ప్రధానంగా వచ్చిన సమస్యలకి సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా వెళ్తే మీకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న 33 రోజుల్లో కూడా ఈ సదస్సులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. థ్యాంక్ యూ నాగరాజు.